అందరికీ నమస్తే. ఈవీఎం టాంపరింగ్ సంబంధించిన ఇష్యూ చాలాసార్లు చాలా ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు చర్చకు వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏపీలో రిజల్ట్ చూసిన తర్వాత ఏపీలో వైఎస్ఆర్సీపీకి 11 సీట్లే రావడం, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు 21 ప్లేసుల్లో పోటీ చేస్తే 21కి 21 గెలవడం, ఎంపీలు గెలవడం, 100% స్ట్రైకింగ్ రేట్ ఉండడం జనసేనకి. సేమ్ చంద్రబాబు నాయుడు పార్టీకి అన్ని సీట్లు రావడం, ఏదో ఒక విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ అంతా ఎవరు ఊహించని రిజల్ట్ రావడంతో అంతా ఒక్కసారిగా ఏదో విచిత్రం జరిగింది, దీనిలో ఏదో జరిగింది అనే అనుమానాలు బాగా రేకెత్తినాయి. సరే, రిజల్ట్ వచ్చిన ఒకరోజు, మరుసటి రోజు, ఆ ముందు రోజు, ఒక 2 రోజుల్లో పెద్దగా ఈవీఎంల మీద అనుమానాలు ఏమి రాలేదు. కాకపోతే ఏదో జరిగింటుంది, ఖచ్చితంగా ఏదో చేసిండ్రు వీళ్ళు. ఎందుకంటే ఆడు మోడీతో టచ్లో ఉన్నారు కాబట్టి, మోడీ వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఉన్నారు కాబట్టి, టీడీపీ, జనసేన, బీజేపీ అంతా కూడా ఒక టీం కాబట్టి ఏదో చేసిండ్రు. జగన్ పార్టీ టార్గెట్గా ఏదో జరిగింది, ఇదంతా మోడీ ప్లాన్, లేకపోతే కావాలని చేసిన కుట్ర, ముఖ్యంగా ఈవీఎంల టాంపరింగ్ అనేది తెర మీదకి వచ్చింది. ఈవీఎంల టాంపరింగ్ చేసినని కొంతమంది వైసీపీ నేతలు ఓపెన్గానే మాట్లాడారు. వైఎస్ జగన్ అయితే ఆయన ఓపెన్గా మాట్లాడలేదు, కానీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి, కానీ దానికి ఆధారాలు లేవు కాబట్టి నేనేం మాట్లాడను అన్నారు. అంటే సంథింగ్ అందరికీ ఈవీఎంల విషయంలో ఏదో జరిగింది, ఎక్కడో ఏదో జరిగింది. స్టోర్ రూమ్లో వాళ్ళు అవన్నీ లాక్డ్ స్టోర్ రూమ్లో పెట్టిండ్రు కదా, అక్కడ స్ట్రాంగ్ రూమ్స్, ఆ స్ట్రాంగ్ రూమ్స్లో ఏమైనా జరిగిందా, లేకపోతే ఇంకా ఎవరు టాంపరింగ్ చేసిండ్రు అనేది ఒక ఇష్యూ నడుస్తుంది. అయితే దీనికి ఇంకా కొంత డెవలప్మెంట్ ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నారా లోకేష్ ఫారెన్ పోయినరు, లండన్ పోయినరు, సింగపూర్ పోయినరు. చంద్రబాబు నాయుడు ఆయన కూడా ఫారెన్ పోయినరు కొన్ని రోజులు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. నారా లోకేషే ఆయనకు బాగా ఈ టెక్నాలజీ గురించి తెలుసు, ఎక్కడో లండన్ నుంచి అవి టాంపరింగ్ చేయించిండ్రు, రిమోట్ ద్వారా టాంపరింగ్ చేయించిండ్రు అనేది ప్రధానమైన ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఇంకా నారా లోకేష్కు టెక్నాలజీ బాగా తెలుసు, లండన్లో ఈ ఈవీఎం టాంపరింగ్ సంబంధించిన టెక్నీషియన్స్ చాలా తెలుసు, ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు తెలుసు కాబట్టి నారా లోకేష్ చేంజ్ చేయించవచ్చు అనేది ఒక ఆరోపణలు. మొత్తం ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు అక్కడక్కడ సోషల్ మీడియా వేదికగా, లేకపోతే కొంతమంది ఫారెన్లో ఉండే కొంతమంది వీళ్ళు మాట్లాడుతున్నారు, ఏపీకి సంబంధించిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు కూడా ఈ టెక్నాలజీలో కొంత ముదురు కాబట్టి ఏదో జరిగింది అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే దీనిలో అనుమానం అంటే వీళ్ళు మాట్లాడుతున్నారు ఓకే, కానీ నిజంగా ఈవీఎంలో టాంపరింగ్ జరుగుతాయా జరగదని దాని మీద నేను ఇంతకుముందు ఒక వీడియో చేసిన. సుప్రీంకోర్టులో కూడా చాలా ఇష్యూస్ జరిగినాయి, ఓడిపోయిన పార్టీలన్నీ కూడా ఈవీఎం టాంపరింగ్ జరిగిందని చెప్తూ ఉంటాయి. గెలిచిన పార్టీలు గెలిచినప్పుడు మాత్రం అట్లాంటివి చెప్పారు వాళ్ళే, అదే ఈవీఎంల మీద గెలుస్తారు, ప్రభుత్వాలు వస్తాయి, అప్పుడేమి ఉండదు. కానీ వాళ్ళే ఓడిపోయినప్పుడు ఈవీఎం టాంపరింగ్ జరిగింది అనేది ఏదో సంథింగ్ బయటకు వస్తూ ఉంటుంది. అయితే ఒకవేళ ఈవీఎం టాంపరింగులు జరిగే అవకాశం ఉంటే, నిజంగానే జరుగుతున్నాయి అనుకుందాం, ఈవీఎం టాంపరింగ్ జరిగి ఉంటే మోడీకి తెలియకుండా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈవీఎం టాంపరింగ్ చేసిండ్రా? మోడీకి తెలియకుండా. ఎందుకంటే ఒకవేళ మోడీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినారనుకోండి, మోడీ కూడా తెలుసు అనుకో ఈవీఎం టాంపరింగ్ చేసే అవకాశం ఉందని, లేకపోతే టాంపరింగ్ చేస్తే బాగుంటుంది, టాంపరింగ్ చేస్తే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకున్నప్పుడు సెంట్రల్లో వాళ్ళు 240 దగ్గర ఎందుకు ఆగిపోతారు బీజేపీ? ఇప్పుడు ఇన్ని కష్టాలు ఎందుకు సెంట్రల్లో? చంద్రబాబు నాయుడిని అడుక్కోవడము, లేకపోతే నితీష్ కుమార్ని బతిమలు ఆడుకోవడము, మీకు ఇన్ని పదవులు ఇస్తాం ఉండండి, ఇది ఒక సంకీర్ణ ప్రభుత్వం ఎందుకు? వాళ్ళు వన్ సైడు వాళ్ళు అనుకున్న 400 సీట్లు కదా, బీజేపీ అనుకున్నది 400 సీట్లు ఎన్డీఏకు. మరి కనీసం మ్యాజిక్ ఫిగర్ వరకు అన్న, మ్యాజిక్ ఫిగర్ 272, బీజేపీ కనీసం మ్యాజిక్ ఫిగర్ దాటి ఒక 330 320 దాకా బీజేపీకి రావాలి కదా. అంటే ఈవెంట్ టాంపరింగ్లు చేసే అవకాశం ఉంటే మోడీ వద్దనుకుంటారా? మరి మోడీకి తెలియకుండా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళిద్దరు చేయించిండ్రా? అట్లా చేయొచ్చు అని అవకాశం ఉంటే మోడీ మాత్రం అవకాశం ఎందుకు వదులుకుంటారనే ఒక లాజిక్ పాయింట్ కూడా మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే ఓడిపోయినాం కాబట్టి ఈవీఎం టాంపరింగ్ అని అంటున్నామా, లేకపోతే అక్కడ నిజానికి ఒకవేళ మోడీ తెలియకుండా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ అట్లాంటి పని చేసిండ్రా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ అట్లాంటి చర్చ ఎవరు అఫీషియల్గా బయటికి వచ్చి దానికి ఆధారాలు ఏమి దొరకవు, ఆధారాలు ఏమి ఉండవు కాబట్టి చాలాసార్లు ఈవెంట్ టాంపరింగ్ మీద సుప్రీంకోర్టులో కానీ అక్కడ ఇక్కడ చాలా చర్చలు, విచారణలు చాలా జరిగినాయి, కానీ ఎక్కడ కూడా ఏమీ కాలేకపోయింది. కొంతమంది ఏమో నిరూపిస్తాం, మేము చూపిస్తాము, ఎట్లా కాదో చూపిస్తామని కొంతమంది నిరూపించే ప్రయత్నం కూడా చేసినారు, కొంతమంది నిరూపణ కూడా అయింది. ఈవీఎంల మీద అనుమానాలు ఎట్లా ఉంటాయి, ఈవీఎంలు అవుతాయి కావు, రకరకాల అనుమానాలు ఉంటాయి. కానీ స్పెసిఫిక్గా ఏపీ విషయంలో ఒకవేళ టాంపరింగ్ జరిగి ఉంటే, టాంపరింగ్ చేసే అవకాశం ఏమైనా ఉంటే మోడీ దేశవ్యాప్తంగా కూడా ఎక్కడో దగ్గర చేసుకొని ఆయన కూడా మంచి సీట్లు సంపాదించే అవకాశం ఉండేది కదా.
ఒకవేళ ఈవీఎం టాంపరింగ్ చేసే అవకాశం ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఈ ఈవీఎంల మీదే ఎలక్షన్ జరుగుతూ ఉంది. ప్లస్ ఫారెన్లో వాళ్ళకు కూడా చాలా టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. సేమ్ ఇండియా టీం కూడా వాళ్ళు కూడా అక్కడ వచ్చి 232 దగ్గర ఎందుకు అయిపోవాలి, వాళ్ళు కూడా ఇంకొక 40-50 సీట్లు టాంపరింగ్ చేసుకోగలిగితే వాళ్ళు అధికారం వచ్చేది కదా, ఇండియా టీమే అధికారంలోకి వచ్చి ఉండేది కదా. లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాలు, లేకపోతే బీజేపీ కొద్దిగా గ్రోత్ ఉండే రాష్ట్రాలు ఉంటాయి, ఆ రాష్ట్రంలో ఈవీఎం టాంపరింగ్ చేయించుకొని బీజేపీ పెరిగిపోవచ్చు కదా. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీతో పోతూ ఈ పార్టీతో పోతే ఎందుకు, బీజేపీ సింగిల్గా గవర్నమెంట్ పెట్టే అవకాశం ఉండొచ్చు కదా. ఇట్లాంటివన్నీ చాలా అనుమానాలు, చాలా చర్చలు జరుగుతున్నాయి. లాజిక్ పాయింట్లు, మ్యాజిక్ పాయింట్లు చాలా ఉంటాయి పాలిటిక్స్లో. కాబట్టి ఈవీఎం టాంపరింగ్ విషయంలో ఏం జరిగింది ఎట్లా అనేది ఎలక్షన్ కమిషన్ కనీసం స్పందించలేదు ఇప్పటిదాకా కూడా. అంటే చాలాసార్లు స్పందించింది కదా, మళ్ళీ స్పెసిఫిక్గా ఇప్పుడు స్పందించాలా అంటే ఏపీలో ఇట్లాంటి చర్చ జరుగుతుంది కాబట్టి, ఏపీలో ఏదో జరిగిందని అందరికీ అనుమానం ఉన్నాయి కాబట్టి కనీసం ఎలక్షన్ కమిషన్ కొంత క్లారిటీ ఇస్తే కొంత ఇట్లాంటి చర్చలకు లేకపోతే ఇట్లాంటి ఆరోపణలకు కొంత చెక్ పడే అవకాశం ఉంటుంది. కానీ దీనిలో కొంత లాజిక్ ఏముందనేది కూడా మీరు చెప్పే వాళ్ళు ఆలోచించవచ్చు. లేకపోతే మోడీకి తెలియకుండా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు చేయించినరా అనే విషయం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అందరూ. కాబట్టి ఈ విషయం పైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఈవీఎంలో టాంపరింగ్ కుదురుతాయని కొందరు, కుదరని కొందరు, ఇవన్నీ జరుగుతున్న టైంలో ఏపీలో ఏం జరిగిందనేది మాత్రం ఇప్పటిదాకా క్లారిటీ లేదు. బట్ ఈవీఎంలో టాంపరింగ్ ఇష్యూ మాత్రం బాగా హాట్ టాపిక్గా చర్చగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.